కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగ కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపను ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. ఆదికాండము 35వ అధ్యాయము ప్రియులారా 14వ వాక్యం. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచుండిన వారు మీ వారు, మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం తోడై యుండునుగాక. శక్తి చేత బలము చేత కానిది మీ ఆత్మ మూలమున జ్ఞాపకం చేసుకునమని, జరిగించమని, దీవించమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ అధ్యాయాన 8వ వచనం నుండి మనము 14 వరకున్న వాక్యాన్ని ధ్యానిస్తున్నాము. యాకోబు బలిపీఠము బేతేలునందు కట్టిన తర్వాత దేవుడు అతనికి 2వ మారు ప్రత్యక్షమయ్యారు. తనను ఆశీర్వదిస్తానని, అలాగుననే తన గర్భములో నుండి జనములను రాజులను పుట్టుకొని వస్తారని చెప్పారు. అంత మాత్రమే కాదు, తనని దేవుడు ఆశీర్వదించారు, ఫలించి వృద్ధి పొందమన్నారు. ఒక మాట చెప్పాలంటే అబ్రహాముతో చేయబడినటువంటి ఓ నిబంధనను ప్రభువు అక్కడ తనతో స్థిరపరిచినట్లుగా గాను మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రము. ప్రియులారా, ఇప్పుడు యాకోబు చేసిన పని మనకి ఎక్కడ కనిపిస్తుంది? 14వ వచనంలో యాకోబు తనతో దేవుడు మాట్లాడిన ఆ స్థలంలో జ్ఞాపకార్థమైన ఒక రాతి స్తంభాన్ని అక్కడ నిలిపి దాని మీద నూనె పోసెను అని మనం చూస్తున్నాం. ప్రియులారా, రాతి మీద నూనె పోయడం చూడండి. మనము ఒకసారి పత్రికా పాఠంలోకి వెళితే దైవజనుడైన పౌలు గారు అంటారు, ఆ బండ క్రీస్తే అంటారు. అంటే బైబిల్లో ఎక్కడ బండ కనపడితే అది బండ అని మనం పోల్చుకోవడం కాదు, కానీ జ్ఞాపకానికి చేస్తున్నాను. ఆ బండ క్రీస్తే అన్నారు. ఇప్పుడు ఆ బండపై ఈయన ఏం చేశారు? నూనె పోసారంట, అభిషేకం చేశారు. పిల్లలు ఎందుకు ఇలా చేశారు? మీకు మరో సందర్భాన్ని చెప్తాను. ఆ సందర్భం ఏంటంటే, యేసు ప్రభుల వారు ఒక ఇంట్లో కూర్చున్నారు. ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన
పాదములను కన్నీళ్లతో కడిగి తలకురులతో తుడిచి తైలపు బుడ్డిని పగలగొట్టి ఆయన అత్తరు పోసింది. పిల్లలు ప్రభువారు ఏం చెప్పారంటే, అక్కడ ఉన్నవాళ్ళు కొందరు ఫీల్ అయ్యారు. అయితే ప్రభువారు ఏమన్నారంటే, ఈమె చేసిన ఈ కార్యం, ఈ సువార్త ఎక్కడెక్కడ సర్వలోకమందు ప్రకటించబడుతుందో అచ్చట ఈమె చేసిన ఈ కార్యము జ్ఞాపకార్థంగా ఉంటుంది అన్నారు. అంటే నూనె పోసి అభిషేకించిన చోటు, అత్తరు పూసిన చోటున జ్ఞాపకార్థంగా పిలువబడుతుంది అన్నారు. మరి ఇక్కడ కూడా నా పిల్లరా, మరి భక్త యాకోబు గారు నూనెను పోశారు అని మనం చూస్తున్నాం. నూనెను పోసి చూడండి, బైబిల్ గ్రంథంలో స్తంభమును నిలవబెట్టడానికి గల కారణం ఏంటి అంటే, అది జ్ఞాపకంగా ఉండాలి. పాపాత్మురైన స్త్రీ విషయంలో ప్రభు చెప్పిన సందేశం అదే కదా. ఈ సువార్త భూమి అందంతటి ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది కూడా జ్ఞాపకానికి వస్తుంది అన్నారు. 2, అది ప్రభు యొక్క పునరుత్థానాన్ని సూచిస్తుంది అని చెప్పారు. అలాగనే పిల్లలు యాకోబు ఇప్పుడు రాయిని నిలపడం అనేది అది దేన్ని సూచిస్తుందంటే జ్ఞాపకం. దేవుడు తనను దర్శించినని, దేవుడు తన బలపరిచినని, దేవుడు తన ఎడల కృపను అనుగ్రహించారనేటువంటి లేఖన సత్యాన్ని ఇది సూచించి బోధిస్తూ ఉంది. పిల్లలు ఇంకా నువ్వు ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఒకసారి నిర్గమకాండము 17వ అధ్యాయం 15వ వాక్యంలో పిల్లరా, అక్కడ రెఫీదీములో ఇశ్రాయేలీలు యుద్ధం చేశారు. అక్కడ వారికి జయము కలిగిన కారణాన మోషే చేసిన పని చూడండి. 17-15. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టి, దేవునికి స్తోత్రం పిల్లరా, దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టి అమాలేకీల మీద జయమును పొందిన తరువాత ఆయన ఈ కార్యాన్ని చేసి ఒక స్థిరమైన సూచనను అక్కడ జరిగించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగనే సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో ఇప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి ఎంతవరకు యెహోవా మనకు సహాయం చేశానని చెప్పి దానికి ఎబెనేజరు అనే పేరు పెట్టారు. పిల్లలు, ఈ విషయాలు దేన్ని సూచిస్తున్నాయి అంటే ఒకటే కారణం. ఈ విషయాలు దేన్ని సూచిస్తున్నాయి అంటే దేవుడు తమ జీవితంలో చేసిన కార్యములు, దేవుడు తమ జీవితంలో జరిగించిన ఆ అద్భుతములను, సూచనలను వారు జ్ఞాపకార్థంగా ఉంచుకున్నారు. ఆమేన్. వారు జ్ఞాపకార్థంగా గుర్తు చేసుకున్నారు. ప్రియులారా, తమ తరమే గడిచిపోయినా తమ తరువాతి తరాల ప్రజలకు నిత్యము జ్ఞాపకంలో ఉండాలనేదే వారి యొక్క ఆలోచన. దాని కొరకైన మూలం అలాగున రాయిని నిలిపి వారు నూనెతో ఆ స్థలములను, ఆ రాతిని అభిషేకించారు. తత్ఫలితం 2 సూచనలు మనకు అర్థమవుతున్నాయి. ఒకటి అది జ్ఞాపకార్థం. 2 ఆ రాయి మీద నూనెను పోయడం, అభిషేకించడం అనేది యేసు ప్రభు వారి యొక్క నా ప్రియులారా సేవా పరిచర్యలో ఆయన ఎలాగునైతే అభిషేకించబడి పరిచర్యను చేయబోచున్నాడో ఆ విషయములను, సంకేతమును వారు అందించుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయులారా, మరి ఇదే యాకోబు 20 సంవత్సరాల క్రితం ఒక పని చేశాడు. ఆదికాండం 28వ అధ్యాయం 18-19లో పరలోకపు గవిని ఇదే అనుకుని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. దేవునికి స్తోత్రం.
ప్రియులారా, ఇది 28వ అధ్యాయంలో అదే పని చేశాడు, అదే బేతేలు. ఇప్పుడు 35వ అధ్యాయంలో అదే పని చేస్తున్నాడు. 20 సంవత్సరాల క్రితం ప్రియులారా, కనాను నుండి పద్దనారానికి వెళుతున్న సమయాన అతడు తన ఆపత్కాలమున ఓ చోట ఓ సమయాన ఆగిపోయాడు. దేవుడు అతనితో మాట్లాడారు. ఆ చోటును ఒక రాయిని నిలిపి దాని నూనె చేత అభిషేకించాడు. సంగమా, వింటున్నారా? 20 అతడు, నేను ఇప్పుడు ఎలాగును వెళ్ళుచున్నాను, నేను వెళ్ళుచుండిన చోట నీవు నాకు తోడై తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నీవు నాకు దయచేసిన ఎడల నీవు నాకిచ్చి యావత్తులు 10వ వంతును చెల్లించి, మరియు నేను స్తంభముగా నిలిపిన ఈ రాయిని నీకు మందిరంగా చేస్తాను అని చెప్పారు. ఏ చోట అనేది యాకోబుకి అర్థమవుతుంది అక్కడ అంటే, అక్కడ ఒక రాయిని నిలిపాడు, అక్కడ నూనెతో అభిషేకించాడు. అది ప్రతిష్ఠించబడిన చోటు. యేసయ్య కూడా ప్రతిష్ఠించుకునే కదా సేవ చేసింది. ప్రతిష్ఠించబడిన చోటు పిల్లరా. 20 సంవత్సరాలు తర్వాత తిరిగి వచ్చి ఆ చోట బలిపీఠాన్ని కట్టాడు. జ్ఞాపకం దేవుడు జరిగించిన ప్రతి కార్యమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణను జ్ఞాపకం చేసుకోవాలి. అభిషేకమును జ్ఞాపకం చేసుకోవాలి. మేలు ఉపకారాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఒక గొప్ప దైవజనుడు అన్నారు, దేవుడు చేసిన ప్రతి వేలు జ్ఞాపకములు మన జీవితంలో వ్యాపకములుగా మారాలట. దేవునికి స్తోత్రం. మరి యాకోబు అలాగ జ్ఞాపకం చేసుకుని ప్రభువునకు కృతజ్ఞుడై నిలిచారు. మనమును జ్ఞాపకం చేసుకొనొచ్చు, ప్రభువుకు సాక్షులమై జీవించుదుమును గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపండి, నడిపించండి, సహాయించండి. కృపా కాపుదల కనికరాలు ఇవ్వండి. యేసు నామములో ఆమేన్.